తెలిసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సెప్టెంబర్ 16. ఇస్సాకు దేవుడు మరియు యాకోబు దేవుడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనం. మనము పునరుద్ధానం యొక్క సాదృశ్యమును ఇస్సాకునందు చూడగలము. పునరుద్ధాన శక్తి ఆయనకు లోబడు వారి అందరి కొరకు కలదు. ఆ శక్తి మూడంతలుగా పనిచేయును. మొదటిగా, మనము పునరుద్ధాన శక్తి ద్వారా నీతిమంతులముగా తీర్చబడదుము. రోమాన్ 4వ అధ్యాయం 25వ వచనం. రెండవదిగా, ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా లోక సంబంధమైన పరీక్ష శోధనను జయించగలము. ఫిలిప్పి 3వ అధ్యాయము 10 నుండి 14 వచనములు. మన శోధనలు, కష్టములు, బలహీనతలు, పతనములు ఏమైనప్పటికీ విశ్వాసముతో ఇట్లు చెప్పగలము: ఓ దేవా, నా మట్టుకు నేను బలహీనుడను, ఎన్నో తప్పిదములతోనున్నాను, నిస్సహాయుడను. దయచేసి నీ పునరుద్ధాన శక్తిని నాలో పోసి జయశాలిగా చేయగలవా? నేను నీపైనే ఆధారపడుచున్నాను. ఆ విధముగా పునరుద్ధాన శక్తి మనలో కార్యం చేయును. మూడవదిగా, ఆ శక్తి ద్వారానే ఒక దినమున అమర్త్య దేహములు కలిగి ఉండదము. రోమా 8:11. యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన రక్తశక్తిని బట్టి, పునరుద్ధాన శక్తిని బట్టి మనకు అమర్త్యమైన మహిమగల పరలోకపు దేహములు ఇవ్వబడును. మూడవ పేరు యాకోబు దేవుడు. యాకోబు దేవుని మొదటిసారి కలుసుకున్నప్పుడు అతడు ఎంతో భయపడెను. ఎన్నో సంవత్సరములు శ్రమల ద్వారా వెళ్ళిన పిమ్మట అతడు పూర్తిగా మార్పు చెందెను. అప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడెను, అనగా దేవుని రాజకుమారుడు. ఆదికాండము 32వ అధ్యాయము 26 నుండి 29 వచనములు. అప్పుడు యాకోబు దేవుడు ఇశ్రాయేలు దేవుడుగా అయ్యను. దేవుడు మనకు యేసుక్రీస్తులో రాజులుగానగు ఉన్నతమైన పరలోక పిలుపును ఇచ్చెను. కానీ కొంతమంది విశ్వాసులే ఇటువంటి ఆనందమును అనుభవించెదరు. చాలామంది విశ్వాసులు రాజులుగా ఉండకుండా భిక్షగాండ్రవలే విశ్వాసమునకు బదులు భయం, అవమానములు మరియు ఆందోళనతో ఉందరు. ఈ భూమిపై మనము రాజరికత్వం కొరకు సిద్ధపరచబడుచున్నాము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనములో ఉన్న ప్రకారం, యేసుక్రీస్తు రక్తమందు కడగబడిన వారు పరలోకములో కొత్త పాట పాడుదురు. ఒక దినమున మనము కూడా యేసుక్రీస్తుతో పరలోకములో రాజులుగా, ఆయన జత పనివారముగా యుగాయుగములందుము. మనం ఎప్పుడైతే నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు నన్ను ఆయన రక్తముచే విమోచించను, ఆయనతో రాజుగా ఉండుటకు మొదట ఈ భూమి మీద, తర్వాత నూతన సృష్టిలో ఏలుదుమని విశ్వసించదమో, అప్పుడు మన జీవితంలోని ప్రతి పరీక్షను బట్టి కూడా ఆయనకు వందనములు చెప్పగలం. మన పరీక్షలు మనకు పరలోకంలో రాజులుగా నుండుటకు శిక్షణనిచ్చును. అట్లు మనము అన్ని కష్టములు, శ్రమలను సులువుగా జయించగలం. నిర్గమకాండం 3వ అధ్యాయము 12 నుండి 14 వచనములలో ప్రభువు తనను గూర్చి నేను ఉన్నవాడను, అనువాడనని చెప్పుచున్నాడు. దాని అర్థం, ఆయన మార్పు చెందనివాడు. ఆయన ఏమి చెప్పునో దానిని చేయును, ఆయన ఏమి కోరెనో, ఏమి చెప్పనో దానిని నెరవేర్చును. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం. మోషే విషయంలో దేవుడు తన నమ్మకత్వమును రుజువు చేయుచు వాగ్దానములను నెరవేర్చును. అదేవిధంగా మనం కూడా మన స్వంత శక్తి లేక అర్హతలపై ఆధారపడక దేవుని వాగ్దానములను అనుదినము కోరుకొనుచు ఆయన నమ్మకత్వమును రుజువు చేయవలను. దేవుడు మోషేకు ఆయన తన నామములను బయలుపరచడం ద్వారా తన ప్రజలను బానిసత్వము క్రింద నుండి బయటికి తీసుకుని వచ్చటకు సిద్ధపరచను. మనం కూడా ఫలవంతమైన పరిచర్య కొరకు అదేవిధంగా సిద్ధపరచబడదు. అబ్రహాము దేవుడుగా ఆయనందు విశ్వాసముంచి అన్ని సమస్యలను ఆయనతో పంచుకున్నట ద్వారా ఆయన స్నేహితుడవు కావలను. ఇస్సాకు దేవుడుగా నీ అక్కరలన్నిటి కొరకు ఆయన పునరుద్ధాన శక్తిని కోరుకున్నటకు ఎరగవలను. యాకోబు దేవుడుగా ఈ లోకంలోని పరీక్షల ద్వారా అత్యున్నతమైన స్థానమునకు, అనగా రాజుగా సిద్ధపరచబడుటకు ఆయన నిన్ను సిద్ధపరచును. చివరిగా, నేను ఉన్నవాడను,
అనువాడనై ఉన్నాను అను జీవము గల దేవుడు, నమ్మదగిన దేవుడు, ఎల్లప్పుడూ ఆయన వాగ్దానములను నెరవేర్చువాడని ఎరగవలెను. ఆయన వాక్యములో చెప్పినదంతయు తప్పక నెరవేర్చును. వీటన్నిటినీ అనుభవించుట ద్వారా మీరు ఆయనకు ఎంతో ఉపయోగకరంగాను ఫలవంతముగాను అగుదురు. ప్రైజ్ ద లార్డ్.